రైట్ ఈ ఘటన తర్వాత సింహాచలంలో బస్సులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా బస్సులు అందుబాటులో లేవు. దీంతో అక్కడ భక్తులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఆలయంలోని పాత గోశాల వరకు కూడా క్యూ లైన్లు పెరగడంతో అక్కడ వృద్ధులు నిలబడలేక చాలా అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ జామ్ వల్ల కూడా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో భక్తులు వీటన్నిటిపైన తీవ్రంగా మండిపడుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక లోపల బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భక్తులైతే తీవ్ర అవస్థలు పడ్డారు. సింహాచలం చందనోత్సవానికి వచ్చే భక్తుల సంఖ్య అయితే క్రమక్రమంగా పెరుగుతోంది. మనం చూసుకోవచ్చు. ఆ చివరి నుంచి చూసుకున్నట్లయితే మనకి సుమారు కిలోమీటర్ మేర భక్తులందరూ కూడా దర్శనానికి వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ ఇంకా కొండపైకి వెళ్ళలేదు. ప్రస్తుతానికి అయితే ఏదైతే సింహాచలం వద్ద పాత గోశాల ఉందో ప్రస్తుతం ఆ గోశాల వద్ద ఈ లైన్ అంతా మనకు కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా కొండపైకి వెళ్ళడానికి ఉచిత ఆర్టీసీ బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు. అంటే టికెట్లు ఆల్రెడీ 300 రూపాయల టికెట్లు కావచ్చు, ఫ్రీగా వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతర టికెట్ల ద్వారా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ లైన్లో నిలబడాల్సింది. లైన్లో నిలబడిన తర్వాత ఈ లైన్ నుంచి ఏదైతే మనకి ఇక్కడ ఆర్టీసీ బస్సులు వస్తాయన్నమాట. సో ఆర్టీసీ బస్సుల కోసం వీళ్ళందరూ కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. క్రమక్రమంగా మనం చూసుకున్నట్లయితే లైన్ ఎంతగా పెరుగుతుందో మనం చూసుకోవచ్చు. కనుచూపు మేరలో మనకి కిలోమీటర్ల మీద క్యూ లైన్ అయితే కనిపిస్తూ ఉంది. ఒక పక్క మరో పక్క మనం చూసుకుంటే ప్రస్తుతానికి వాతావరణం కొంత మనకి చల్లని వాతావరణం ఉంది కాబట్టి సరిపోయింది. లేదంటే అదే అంటే డైలీ ఉండే టెంపరేచర్ కానీ ఉన్నట్లయితే ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ప్రస్తుతానికి అయితే ఈ క్యూ లైన్లో ఉండేవారికి మాత్రం ఇటువంటి ఏర్పాట్లు మనకు కనిపించలేదు. వీళ్ళందరూ కూడా గంటల తరబడి ఉన్నారు. అంటే ప్రస్తుతానికి వాతావరణం టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి కొంతవరకు ఉపశమనం అనుకోవచ్చు. అదేవిధంటే అటు మజ్జిగ కావచ్చు, పులిహోర అంటే ఇటువంటి కొంత ఇస్తున్నప్పుడు భక్తులకు ప్రసాదం ఇస్తున్నప్పుడు కూడా గంటల తరబడి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే టికెట్లు తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం అడవివరం దగ్గర మనకి సుమారు 10-15 బస్సులు అక్కడంతా ఒక ట్రాఫిక్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఒక్క బస్సు కూడా రాని పరిస్థితి. అందరూ కూడా బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టే ఉదయం 10 గంటల వరకు కూడా కొంత వరకు కూడా ట్రాఫిక్ నియంత్రించినప్పుడు కదా అండ్ క్రమంగా భక్తులు పెరుగుతున్నప్పటికీ కూడా పెరుగుతుండడంతో ఒకసారిగా పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బస్సులన్నీ కూడా పూర్తిగా అడవివరం దగ్గర, సింహాచలం దగ్గర కూడా ట్రాఫిక్ జామ్లో ఉండిపోయిన పరిస్థితి. సో దీంతో ట్రాఫిక్ కొంత అస్తవ్యస్తంగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బస్సులు రాక కోసం వీళ్ళందరూ కూడా వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా బస్సుల కోసం వెయిట్ చేశారు. కొంతమంది నిల్చోలేక కొంతమంది వృద్ధులు కూర్చున్నటువంటి పరిస్థితి. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఎన్ని గంటలకు వచ్చారు? 10 గంటలకు వచ్చాను. 10 గంటలకు వచ్చారు. ఇప్పుడు 12 అవుతుంది. 12 అవుతుంది. నిలబడలేక కూర్చున్నారా? కూర్చోండి. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము అప్పుడే వచ్చామండి. వచ్చారు మీరు కూడా? అప్పటి నుంచి బస్సు రాలేదా? రాలేదండి. ఇక్కడికంటే అక్కడ వరకు లైన్లు పెట్టారండి. అక్కడ ఎక్కింతా అంటున్నారండి. అంటే మీరు టికెట్ తీసుకుని వచ్చారా ఇక్కడికి? ఫ్రీ దర్శనం కోసం వచ్చారు? టికెట్ తీసుకుని వచ్చామండి అక్కడ బస్సులు ఎక్కి. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గోజువాకండి. ఎన్ని గంటలకు వచ్చారు? మేము 9 గంటలకు వచ్చామండి. 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నామండి. లైన్ ఏం కదులుతూ లేదు. అలాగా లైన్ కదలట్లేదు. బస్సు రాలేదా? బస్సు రాలేదండి. వెయిట్ చేస్తున్నారు. సో ఇది పరిస్థితి. ఉదయం 9 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకు వచ్చే వాళ్ళందరూ కూడా లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి. వృద్ధులైతే ముఖ్యంగా నిలబడడానికి ఇబ్బంది పడుతూ ముడుగుల నొప్పులతో, మోకాల నొప్పులతో వాళ్ళందరూ కూడా కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసు ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా నియంత్రణలోకి తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆర్టీసీ సర్వీసులు ఎక్కువ సంఖ్యలో మనకి కేటాయించినప్పటికీ కూడా ట్రాఫిక్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం అడవివరం, సింహాచలం దగ్గర పూర్తి స్థాయిలో మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే గోపాలపట్నం నుంచి వచ్చే బస్సులు ఇవన్నీ కూడా ఒక్క దగ్గర స్తంభించిపోవడం, ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పినట్టు మనకు కనిపిస్తూ ఉంది. వీలైనంత తొందరగా ఈ యొక్క ట్రాఫిక్ వ్యవస్థని క్లియర్ చేసి బస్సులు కనుక అందుబాటులో తీసుకొస్తే వీళ్ళందరూ కూడా త్వరగా వీళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్తారు. ఇంకా వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం సుమారు కిలోమీటర్ పైబడి సుమారు 2 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ అయితే ఉంది. సుమారు 8 గంటల నుంచి కూడా వచ్చి వీళ్ళందరూ కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అటు ట్రాఫిక్ ఎవరైతే పోలీస్ సిబ్బంది ఉన్నారో అందరూ కూడా చర్యలు తీసుకొని తొందరగా బస్సులు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తే మంచిదని వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.